జిజ్ఞాసా మిత్రులందరికీ నమస్కారం. ధ్యేయం, ధైర్యం, దృఢ ప్రయత్నం, దైవశక్తి ఇవన్నీ ఉంటే సాధించలేనిది లేదు అని నిరూపించిన ఒక అద్భుత సంఘటన జరిగింది నిన్న. 25 జనవరి 2026. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన సంఘటన, మనకు అన్వయించుకోవాల్సిన విషయం. దైవశక్తి అని ఎందుకన్నానో ఆఖరిలో చెప్తాను, తప్పకుండా వినండి. అలాగే వన్స్ ఇన్ ఎ జనరేషన్ అచీవ్మెంట్ అని శ్లాఘించబడిన ఈ సంఘటనని మీరింకా చూసి ఉండకపోతే ఈ వీడియో ఆఖర్లో ఎక్కడ చూడొచ్చు అనే విషయం చెప్పాను, వినండి. అలెక్స్ హొనాల్డ్, కాలిఫోర్నియాలో పుట్టిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీ డ్రాప్అవుట్ అయిన 40 సంవత్సరాల అలెక్స్ హొనాల్డ్ ప్రపంచంలోని అతి పొడవైన బిల్డింగ్స్లో ఒకటైన 1700 అడుగుల తైపే 101 అనే బిల్డింగ్ని నిన్న 25 జనవరి 2026ని ఎక్కాడు. ఏమిటి ఆ బిల్డింగ్ ప్రత్యేకత? ఆయనది ఎక్కడంలో విశేషం ఏమిటి చూద్దాం. 101 అంతస్తులు ఉన్న ఆ బిల్డింగ్ మొత్తం గ్లాస్, స్టీల్తో తయారు చేయబడింది. చాలా కాంప్లికేటెడ్ స్ట్రక్చర్ ఉన్నది. అటువంటి బిల్డింగ్ని స్ట్రక్చర్ బయట ఒక కార్నర్ నుండి ఎక్కడానికి అతని దగ్గర ఉన్న సాధనాలు, షూస్, నడుముకి కట్టుకున్న చిన్న పౌచ్, దానిలో చేతికి గ్రిప్ కోసం ఉంచుకున్న పౌడర్, రోప్స్, పారాషూట్ లాంటి ఎటువంటి సాధనాలు లేకుండా కేవలం తన శరీరం సహాయంతో ఎక్కాడు. అది కూడా దాదాపు 1 గంట 40 నిమిషాల్లో. సన్నటి అంచులున్న ఫ్లోర్స్, నున్నటి గ్లాస్ వాల్స్, స్టీల్ స్ట్రక్చర్స్. ద టాలెస్ట్ బిల్డరింగ్ ఫ్రీ సోలో క్లైంబ్ ఇన్ హిస్టరీ అంటారు దీన్ని. అంతటి అద్భుతాన్ని అచీవ్ చేశాడు అలెక్స్ హొనాల్డ్. ఈయన చిన్నప్పటి నుంచే రాక్ క్లైంబింగ్ చేసి ప్రొఫిషియన్సీ సాధించాడు. జూన్ 2017లో అమెరికా కాలిఫోర్నియాలోని యోసెమిటీ నేషనల్ పార్క్లోని అత్యంత కష్టమైన, నిట్టనిలువుగా, నునుపుగా ఉండే గ్రానైట్ రాయి పర్వతం ఎల్ క్యాపిటన్ని అత్యంత కష్టమైన గ్రేడింగ్లో ఎటువంటి సాధనాలు లేకుండా ఎక్కి ది ఫస్ట్ ఎవర్ బిగ్ వాల్ ఫ్రీ సోలో అసెంట్ ఎట్ దట్ గ్రేడ్ సాధించాడు. ఈ అచీవ్మెంట్ని ద న్యూయార్క్ టైమ్స్ వన్ ఆఫ్ ద గ్రేట్ అథ్లెటిక్ ఫీట్స్ ఆఫ్ ఎనీ కైండ్ ఎవర్ అని అభివర్ణించింది. ఇది సాధించడానికి ఆయన ఎంతో కష్టపడ్డాడు. ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ని, అందులోని అతి కష్టమైన స్ట్రక్చర్ని, ప్రతి విషయాన్ని కూడా ఎంతో చక్కగా పరిశీలించి తన జిమ్లో అటువంటి సిచ్యువేషన్ని మిమిక్ చేసుకున్నాడు. తన అప్పర్ బాడీ మీద, చేతుల మీదనే మొత్తం తన సక్సెస్ ఉందని దానికోసం ఎంతో ప్రాక్టీస్ చేశాడు. శారీరక బలం సంపాదించుకుని సిద్ధపడ్డాడు. అతని భార్య, స్నేహితులు అతనికి అత్యంత అవసరమైన మానసిక ధైర్యం అందించారు. ఇది ఆయన 1 సంవత్సరంలోనో 4 సంవత్సరాల్లోనో చేసిన శ్రమ కాదు. 12 సంవత్సరాల పైన శ్రమించిన దీక్ష, కష్టం. వీటిలోంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు అనిపిస్తుంది. అదంతా ఆయన మానవ ప్రయత్నం. మరి దైవశక్తి అని అన్నాం కదా, దాని గురించి కూడా ఇక్కడ తప్పనిసరిగా చెప్పుకోవాల్సిందే. 25 జనవరి 2026 నిన్నటి రోజు రథసప్తమి, సూర్యభగవాన్ని పుట్టినరోజు. అంతకు ముందు రోజు చేయవలసిన ఈ ప్రయత్నాన్ని వెదర్ బాగులేక ఆ రోజుకి మార్చుకోవాల్సి వచ్చిందట. ఎంత అద్భుతమైన కోయిన్సిడెన్స్ అది. ఆ వేళ అతని కోసమా అన్నట్టు పర్ఫెక్ట్ వెదర్ ఉన్నట్టుగా అనిపించింది. సూర్యుడు ఎక్కువగా ఉంటే చెమటకి హ్యాండ్స్ గ్రిప్ సరిగా లేక టైర్డ్నెస్తో అలెక్స్ చాలా ఇబ్బంది పడి ఉండేవాడు. అలాగే సూర్యుడు తక్కువగా ఉండుంటే ఫాగ్, వర్షం, ఈదురుగాలి ఇలాంటి వాటి వలన చాలా స్లిప్పరీగా ఉండి కష్టమయ్యేది. ఇంకా ఇవే కాకుండా ఎర్త్క్వేక్స్ తరచుగా వచ్చే తైపేలో అటువంటి ఉపద్రవం వచ్చుంటే చాలా కష్టమై ఉండేది. అటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఏమీ లేకుండా మానవ ప్రయత్నానికి దైవ సహాయం తోడైందనిపించింది ఈ ప్రయత్నంలో. అంతేకాదు, అలెక్స్ ప్రయత్నం చూస్తున్నంతసేపు నాకు రామాయణం సుందరకాండలో హనుమ అనితర సాధ్యమైన సముద్ర లంఘనం చేయడం గుర్తుకొచ్చింది. ఎందుకు గుర్తుకొచ్చిందో చెప్తాను. హనుమకి 3 అడ్డంకులు ఎదురయ్యాయి. 1 మైనాకుడు. ఎంతో ప్రేమతో వచ్చి కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళు హనుమ అని పిలిచాడు మైనాకుడు. కానీ హనుమ తన ముందున్న ముఖ్యమైన గమ్యం నుంచి ఏ మాత్రం డిస్ట్రాక్ట్ అవ్వలేదు. అదేవిధంగా అలెక్స్ ఎక్కుతున్నప్పుడు కింద నుండి అభిమానులు చేస్తున్న కోలాహలం, అలాగే
ఆయన ఒక్కొక్క ఫ్లోర్‌ని పైకి ఎక్కుతూ ఉంటే, ఆ గ్లాస్ వాల్స్‌లోంచి ప్రతి ఫ్లోర్‌లో అభిమానులు చేతులూపుతూ, ఫోటోలు తీసుకుంటూ, చప్పట్లు కొడుతూ, కేరింతలు కొడుతుంటే, ఆ స్ట్రక్చర్‌ని అంత కాన్సంట్రేషన్‌తో ఎక్కడం ఎంత కష్టమో అనిపిస్తుంది. ప్రకృతిలో రాక్ క్లైంబింగ్ వేరు, ఇక్కడ అందరి మధ్యన వేరు. అయినా అతని ఫోకస్ చెక్కు చెదరలేదు. రెండోది సురస. హనుమ కంటే ఆకారంలో పెద్దదవుతూ ఆయనకి ఆటంకం కలిగించిన హనుమ ఆ సమస్య కంటే తను పెద్దగా మారి చటుక్కున దాన్ని అధిగమించారు. అలాగే అలెక్స్ ఎన్నో అసలు ఇది ఎలాగెక్కగలడు అనిపించే ప్లేసెస్‌ని అవలీలగా దానికంటే ఇంకా ఎక్కువగా తను అయ్యి అధిగమించాడనిపించింది. ఇంక మూడోది, ఇక నీడని పట్టుకుని వెనక్కి లాగే సింహిక హనుమని వెనక్కి లాగేస్తున్నప్పుడు దాన్ని అధిగమించిన హనుమలాగా అలెక్స్ కూడా ఇతనికిప్పుడు ఇది అవసరమా? భార్యాబిడ్డలున్నారు కదా! ఆల్రెడీ ఎంతో సాధించాడు కదా! ఇంత రిస్క్ ఇప్పుడెందుకు? అన్నవాళ్ళకి మరణం ఎప్పుడైనా తప్పదు. నా మీద, నేను చేసిన సాధన మీద నాకు నమ్మకం ఉంది. నా పిల్లలకి ఇంతకంటే నేను ఏది రోల్ మోడల్‌గా ఇవ్వగలను అని సమాధానం చెప్పి, నిరాశ పడకుండా ఇంతటి ఘనకార్యాన్ని సాధించాడు అలెక్స్. అలాగే అతను 12 సంవత్సరాల కిందట ఈ ఆలోచనని తనతో పంచుకున్నాడు అని అతని స్నేహితురాలు చెప్పింది. అంటే కనీసం అంతకు ఒక 2 సంవత్సరాల ముందు అతని మనసులోకి ఈ ఆలోచన వచ్చిందనుకున్నా, 14 సంవత్సరాల ఆలోచన, కఠోర శ్రమ. ఈ 14కి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది అనిపిస్తుంది. రామాయణంలో మంథర చెప్తుంది, రాముణ్ణి 14 సంవత్సరాలు వనవాసానికి పంపించు, అప్పుడు ప్రజలు భరతుడి రాజ్యానికి అలవాటు పడిపోయి రాముణ్ణి మర్చిపోతారు, అప్పుడు భరతుడికి అడ్డుండదు ఎప్పటికీని అని. అదే 14 సంవత్సరాలు రాములవారు అరణ్యవాసంలో మెడిటేటివ్ అట్మాస్ఫియర్‌లో ఉండి మహర్షుల్ని సేవించి మరిన్ని అస్త్రశస్త్రాలు సాధించి రావణుని వధించి ధర్మస్థాపన చేశారు. అదేవిధంగా ఈ 14 సంవత్సరాల కఠోర శ్రమతోటి అతనికి అలెక్స్‌కి ఇది ఒక అలవాటుగా మారి అతను ఈ బిల్డింగ్‌ని చేయగలిగాడు. ఫ్రీ క్లైంబింగ్ చేయగలిగాడు అని అనిపించింది. పురాణాలు మనకి ఎన్నో జీవిత సత్యాలు నేర్పుతాయనడానికి ఇదే ఉదాహరణ. అలెక్స్ రామాయణం చదివాడని చెప్పటం లేదు. కానీ మనం చదివిన వాటిలో నుంచి, చూసిన వాటిలో నుంచి మనం ఎలా ఇన్స్పిరేషన్ తెచ్చుకోవచ్చు కదా అని మన జిజ్ఞాస మిత్రులందరితో షేర్ చేసుకోవాలనిపించింది. ఇక ఆఖరుగా నేను దీని నుంచి పొందిన స్ఫూర్తి. నెల రోజులై కాలు ఫ్రాక్చర్ అయ్యి దాంతో బాధపడుతూ అడుగులు వేయడానికి భయపడుతున్న నాకు ధైర్యంగా అడుగులు వేయడానికి స్ఫూర్తినిచ్చింది అలెక్స్ అచీవ్మెంట్. మీరు ఈ వన్స్ ఇన్ ఎ జనరేషన్ అచీవ్మెంట్ని ఇంకా చూసుండకపోతే నెట్‌ఫ్లిక్స్‌లో స్కై వాకర్ లైవ్ అని ఉంది. తప్పకుండా చూడండి. మీ పిల్లలకి చూపించండి. మీకు దాని నుండి ఏం జిజ్ఞాస స్ఫూర్తి కలిగాయో మాతో పంచుకోండి. ఈ టాపిక్‌ని మీ అందరితో తప్పకుండా పంచుకోవాలనిపించి ఈ వీడియోని చేస్తున్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః.